హాయ్ డ్రైవర్ సోదరులందరికీ గుడ్ మార్నింగ్ అన్న. ఇవాళ అయితే 22 నవంబరు శుక్రవారము. మార్నింగ్ అయితే 9:44 అవుతుంది. ఇగో 9:45 టైము. ట్రేడింగ్ అయితే జీరో చేసుకున్నాం ఫస్ట్. ఓకే, ట్రేడింగ్ అయితే జీరో చేసుకున్నాం. అన్నకైతే వెళ్ళిపోదాం. ర్యాపిడోలో ఆన్లైన్ చేద్దాం ఫస్ట్. ర్యాపిడోలో అయితే ఆన్లైన్ అయింది. అట్ ద సేమ్ టైం ఊబర్లో కూడా ఆన్లైన్ చేసుకున్నాము. ఊబర్ 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 అమీర్పేట్. ఒక్క నిమిషం ఆగురా. ఓకే, ఊబర్లో కూడా ఆన్లైన్ అయింది. నిన్న అయితే బిజినెస్ మొత్తం చాలా చెత్త చెత్త అంటే చెత్త బిజినెస్ అయింది. ఇవాళ ఎట్లుంటుందో చూడాలి. ఓకే, ఒక 2-3 డ్రాప్స్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఫీడ్బ్యాక్ అయితే ఇస్తాను. ప్రస్తుతం అయితే నేను గచ్చిబౌలి దగ్గర ఉన్నా. ఇగో ఇప్పటి వరకు అయితే వెహికల్ వచ్చేసి 76 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఇప్పటి వరకు మనకైనా ఎర్నింగ్స్ వచ్చేసి ఇగో ర్యాపిడోలో 500 అయింది, ఊబర్లో 628 రూపాయలు అయితే అయింది. ఊబర్లో మొత్తం 2 డ్రాపులు, అట్లనే ర్యాపిడోలో కూడా 2 డ్రాపులు అయితే కంప్లీట్ అయినాయి. ఇక మొత్తం 4 డ్రాపులు 528 ప్లస్ సారీ 628 ప్లస్ ఇది ఒక 501 అంటే 1100 బిల్ అయింది. ప్రజెంట్ వచ్చి టైము 2 గంటల 50 నిమిషాలు అవుతుంది. చలో లంచ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ అయితే స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. లంచ్ తర్వాత అయితే మ్యాక్సిమం ర్యాపిడోలో చేసిన ట్రిప్స్. ఇప్పుడైతే టైం 8 అవుతుంది. ఆల్రెడీ క్లోజ్ చేసుకొని ఇంటికైతే వచ్చేసిన. రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ దిద్దామని చెప్పేసి ప్రజెంట్ ఇంటికైతే వచ్చేసిన. అయితే ఈవినింగ్ ఎయిర్పోర్ట్ డ్రాప్ పడితే వెళ్దామని చెప్పేసి అనుకున్నా, కానీ అసలు ఎయిర్పోర్ట్ డ్రాప్ రాలేదు. లోకల్గా వచ్చేటి మాత్రం ఆ ట్రాఫిక్లో హెవీ ట్రాఫిక్ ఉంది. మరి తక్కువ తక్కువ అమౌంట్ చూపిస్తున్నాడు. ఈ ర్యాపిడో కూడా అంతే చూపిస్తున్నాడు, ప్లస్ ఊబర్లో కూడా చాలా లో ఎర్నింగ్స్ అయితే చూపిస్తున్నాడు, అంటే మన లో ఫేర్ చూపిస్తున్నాడు. ఎర్నింగ్స్ విషయానికి వస్తే నిన్న ఎంత దరిద్రంగా ఉందో ఇవాళ కూడా అంతే ఉంది. ఇవాళ కూడా పెద్దగా అనుకున్న అంత కాలేదు. ఇప్పుడు మీకు చూపిస్తుంది. ఇక చూస్తున్నారు కదా, టైం అయితే 8 అవుతుంది. వెహికల్ వచ్చి 135 కిలోమీటర్స్, అంటే 136 అనుకోండి. ఇక 135.9 అంటే 136 కిలోమీటర్స్ అయితే తిరిగింది. 136 కిలోమీటర్స్కి మనకు ర్యాపిడోలో వచ్చేసి 1556 రూపాయలు అయితే అయ్యింది. ఇందులో మొత్తం ఎన్ని ట్రిప్స్ ఇవాళ? 5 ట్రిప్స్, 5 ట్రిప్లు అయితే ర్యాపిడోలో కంప్లీట్ అయినాయి. ర్యాపిడోలో 5 ట్రిప్పులు, ఊబర్లో వచ్చేసి 2 ట్రిప్పులు, మొత్తం 7 ట్రిప్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఇందులో 2 ట్రిప్లకు 628 రూపాయలు అయితే బిల్ అయింది. ఇందులో ర్యాపిడోలో వచ్చేసి 1556 అంతే.
మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఊబర్‌లో ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఊబర్‌ల కంటే ర్యాపిడోలో బెస్ట్ ఇస్తున్నాడు అమౌంట్. చూపిస్తాను చూడండి మీకు. అది వాటిల ట్రిప్స్‌కి దీంట్లోకి మీకు తేడా తెలుస్తది అప్పుడే. ఇగ ఫస్ట్ డ్రాప్ వచ్చేసి ఈ సిటిజన్ కాలనీ నుంచి మార్నింగు హైటెక్ సిటీ వెళ్ళుంటి 20 కిలోమీటర్లకు 361 అయితే ఇచ్చిండు. కిలోమీటర్‌కి రూ. 17 అయితే పడ్డది ఇందుల. ఆ తర్వాత అయ్యో! ఇదొక చిన్న డ్రాపు. మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుండి గచ్చిబౌలి ఒక చిన్న డ్రాప్ అంతే. జస్ట్ ఎన్ని కిలోమీటర్లు? 3 కిలోమీటర్ల బుకింగ్ ఇది. 3 కిలోమీటర్లకు రూ. 140 అయితే ఇచ్చిండు. ఇందులో మనకు ఎంత పడ్డది? పర్ కిలోమీటర్ వచ్చేసి రూ. 41 పడ్డది. అంటే కిలోమీటర్‌కి రూ. 41 ఇచ్చిండు. ఓకే. దీని తర్వాత థర్డ్ డ్రాప్ వచ్చేసి ఇక్కడ నుంచి గచ్చిబౌలి నుండి నిజాంపేట అయితే పడ్డది. ఇగ 15 కిలోమీటర్లకు రూ. 293 అయితే ఇచ్చిండు. ఇందులో కిలోమీటర్‌కి రూ. 19 ఇచ్చిండు. ఓకే. దీని తర్వాత ఇది ఇక్కడ నుంచి మన మియాపూర్ రోడ్‌లో ఐడియల్ బొల్లారం ఉంది గదా! అక్కడ నుండి మన మాదాపూర్ అది కనిపిస్తలేదు గదా! చూపిస్తా ఇగ. ఇగ ఐడియల్ బొల్లారం నుండి మాదాపూర్ అయితే పడ్డది. ఇందులో మనకు 15 కిలోమీటర్లకు రూ. 322 అయితే ఇచ్చిండు. ఇందులో గూడా ఇగో చూడండి రూ. 20 పర్ కిలోమీటర్ అయితే పడ్డది. ఈ ట్రిప్‌లో గూడా. అంటే మినిమమ్ ప్రతి ట్రిప్పు ఏ ట్రిప్ చూసుకున్నా గూడా రూ. 15 పైనే పడుతుంది గానీ, రూ. 15 లోపైతే రావట్లేదు. రూ. 15 లోపు రావాలంటే ఎప్పుడో ఒకసారి చాలా రేర్‌గా అయితే అట్లా చూపిస్తున్నాయి. మాక్సిమం అయితే కిలోమీటర్‌కి రూ. 15 పైనే ఇస్తున్నాడు గానీ, తక్కువైతే ఇవ్వట్లేదు ర్యాపిడోల. టోటల్‌గా 5 ట్రిప్‌లకైతే ఇందులో రూ. 1556 అయితే అయింది. ఇప్పుడు ఊబర్‌లో చూపిస్తా చూడండి. ఇలా 2 ట్రిప్పులు గదా! చలో. ఇగో 24 కిలోమీటర్లకు ఇగో మనకిచ్చింది రూ. 333. అంటే ఎంత పడుండొచ్చు? ఎమ్మిరియా లెక్క చేసుకోండి. అట్‌లీస్ట్ రూ. 13 రూ. 14 పడ్డదా? 24 కిలోమీటర్లకు రూ. 333 ఇచ్చిండు. ఆ! ఇంకొక డ్రాప్‌లా ఇగో 20 కిలోమీటర్లకు రూ. 295 ఇచ్చిండు. ఇంత తక్కువ ఇస్తే అది టైం కూడా చూడండి గంట పైనే పట్టింది. 1 గంట 3 నిమిషాలు ఈ డ్రాప్‌ల. ఈ డ్రాప్ వచ్చేసి ఇది కూడా గంట టైం పట్టింది. 24 కిలోమీటర్లకు 58 నిమిషాలు. చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఇస్తున్నాడు. ఇది ఊబరోనికి, ర్యాపిడోనికి తేడా. ఇంత వ్యత్యాసం ఉంది ఇద్దరికి. వాడిచ్చే ఫేర్‌ల. ఇప్పుడు రూ. 333 మనకెంత 24 కిలోమీటర్లకని చూపిస్తుంది కదా! చిన్న లాజిక్ అన్నది ఒక చిన్న కాలిక్యులేట్ చేసుకున్నాము. ఎంత పడ్డదన్నది. 333 డివైడెడ్ బై 24 కిలోమీటర్స్. ఇగ చూస్తున్నారా? రూ. 13 పడ్డది కిలోమీటర్‌కి. రూ. 13 ఒక కిలోమీటర్‌కి ఇచ్చిండు ఇందుల. ఓకే. ఇందుల ఇంకో డ్రాప్ ఉంది గదా! ఇది నెక్స్ట్
ఇది 20 కిలోమీటర్లకు 295. అంటే ఇంట్లో ఎంత పడి ఉండొచ్చు మీరు ఒకసారి చూద్దాము. 295 డివైడెడ్ బై 20. ఇంట్లో వచ్చేసి 14 రూపాయలు పడ్డది కిలోమీటర్కి. అంటే వీడు 15 రూపాయల లోపే ఇస్తున్నాడు. ఒక్కోసారి అయితే మరీ ఘోరం. ఎయిర్పోర్ట్ డ్రాప్లో అయితే ఇంకా చెప్పొద్దు, 9 రూపాయలు 10 రూపాయలు పడుతుంది. ఇంత చక్కదనంగా ఇస్తున్నాడు వీడు ఫేరు. ఇట్లా ఇస్తే ఊబర్లో ఎట్లా నడపాలి ఇక? ఓకే, ఇక వీడు మనం ఎంత ఫీడ్బ్యాక్ ఇచ్చినా, ఎన్ని తిట్లు తిట్టినా, ఎన్ని దిగులు దిగినా కూడా వీడు మారాడు. మనకి ఎక్కువ ఇయ్యడు. కానీ ఈరోజు అయితే ఆయన ఎర్నింగ్స్ అయితే చూసుకున్నాము. ఊబర్లు వచ్చేసి 628, సారీ 628 ప్లస్ ర్యాపిడోలో 1556 రూపాయలు. మనకు ఇవాళ అయిన ఎర్నింగ్స్ వచ్చేసి 2184. ఇందులో మైనస్ డీజిల్ మనము 136 కిలోమీటర్స్ కాబట్టి 700 డీజిల్. ఇవాళ మన ఎర్నింగ్స్ వచ్చేసి 1484 రూపాయలు. ఓకే ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. ఇవాళ అయితే సేమ్ నిన్నట్లాగానే అయినాయి దందా. ఇవాళ కూడా పెద్దగా ఏం లేదు. సేమ్ మార్నింగ్ అయితే ఎన్ని గంటలకు 9:30 9:45కి ఎట్లా తీసినాం కదా, టైం 8 అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 10-11 గంటలు టైము, ఆన్లైన్ టైము. 11 అవర్స్ ఆన్లైన్లో ఉన్నా కూడా ఇవాళ మిగిలింది మాత్రం 1400. చూద్దాం, రేపు మార్నింగ్ అయితే కొంచెం తొందరగా తీసి చూడాలి ఎంత అవుతుంది ఎర్నింగ్స్ అనేది. ఓకే, ఇవాళ మీకు ఎంత అయింది అనేది కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో అయితే మీరు కూడా బిజినెస్ చేస్తారు కదా, క్యాబ్ డ్రైవర్లకి, ఎస్పెషల్లీ క్యాబ్ డ్రైవర్లకు చెప్తున్నా, మీకు కూడా ఎంత అవుతుంది డైలీ ఖరాబర్ ఎంత అవుతుంది, మీకు ఎంత మిగులుతుంది అనేది కామెంట్లలో పెట్టండి. నేను కూడా తెలుసుకుంటా కదా. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, గుడ్ నైట్ డ్రైవర్ సోదరులందరికీ.